హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది మా ఫస్ట్ ఉగాది మ్యారేజ్ తర్వాత. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ నేను మార్నింగ్ నుంచి అంతా షూట్ చేయలేకపోయాను. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే షూట్ చేశాను. సో నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి. అండ్ నెక్స్ట్ రెడీ అయిపోయి మాకు ఈవినింగ్ మంగళారతి ఇస్తారనమాట. అంటే కొత్త అల్లుడికి అండ్ బిడ్డకి ఇద్దరిని కూర్చోబెట్టి మంగళారతి ఇచ్చి తర్వాత చీరలు అంటే బట్టలు పెడతారు. సో అలా మాకు అమ్మ బట్టలు పెట్టింది. యాక్చువల్గా బట్టలు కూడా వాళ్ళే కొనిస్తారు. బట్ మేము హైదరాబాద్లో మేము కొనుక్కున్నాము. అది అమ్మకిస్తే అమ్మ పెట్టేసింది. ఎందుకు పెడతారు ఏంటి అవన్నీ నాకు తెలీదు, కానీ జనరల్గా అయితే పెడతారు. అండ్ ఇక్కడ మా కష్టాలు కాదు, ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక ట్రైపాడ్ పెట్టుకొని దాని మీద ఫోన్ పెట్టి రికార్డ్ అవుతుందా లేదా, అందరం కవర్ అవుతున్నామా లేదా అని చెప్పి అలా చెక్ చేసుకుంటూ ఉన్నాము మధ్య మధ్యలో. అండ్ ఇవే బట్టలు కట్నాలు నాకు నా హస్బెండ్కే కాకుండా మా అత్తయ్యకి మా మామయ్యకి అండ్ మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ తాతయ్యకి కూడా అమ్మ పెట్టారు బట్టలు. సో ఇక్కడ మాకు రికార్డ్ చేయడానికి ఎవరూ లేరు, మేమే నలుగురం ఉండే. అండ్ అందరం నలుగురం వీడియోలో పడాలి అండ్ వీడియో తీసుకోవడం కంపల్సరీ. సో అలా కొంచెం కష్టపడ్డాము. అండ్ నెక్స్ట్ ఉగాదికి అంటే కొత్త ఉగాది ఫస్ట్ ఉగాదికి కుడుకల మాలలు, డ్రై ఫ్రూట్స్ మాలలు అలా వేసుకుంటూ ఉంటారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ చిన్నపిల్లలు, కొత్తగా అప్పుడే పిల్లలు పుడితే పిల్లలకి కూడా వేస్తారు. పిల్లలకి 1 year వరకు వేయచ్చు, 3 years వరకు వేయచ్చు, 5 years వరకు వేయచ్చు, 10 years వరకు కూడా వేసుకుంటారు. సో మాకు కూడా కుడుకల మాల అవన్నీ అమ్మ వేసింది. అది ముందు వీడియోలో మీరు చూడొచ్చు. సో అమ్మ అయితే నాకు గోల్డ్ నెక్లెస్ కూడా పెట్టింది. అంటే ఫస్ట్ ఉగాది కదా పెళ్ళైన తర్వాత, అందుకే నెక్లెస్ కూడా పెట్టింది. అలా అన్నీ తీసుకున్న తర్వాత నేనైతే చూసుకుంటున్నాను డిజైన్ ఎలా ఉంది ఏంటి అని. అంటే సేమ్ నెక్లెస్ అమ్మకు కూడా ఉండింది, సేమ్ అలాగే చేపించింది. ఇవే మా హస్బెండ్కి పెట్టాల్సిన బట్టలు. అండ్ నాకు పట్టీలు కొనింది. సో నేనైతే పట్టీలు కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా మా డాడీ విశాల్వి ఆ ట్యాగ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ విశాల్ కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత అమ్మ అయితే నాకు నెక్లెస్ పెట్టేసింది. మమ్మీకి ఈ మధ్య కొంచెం కనిపించట్లేదు ఐస్, సైట్ ఏం ఉండట్లేదు. బట్ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటేనే ప్రాపర్గా కనిపిస్తుంది. అందుకే చెక్ చేయమని చెప్పింది మా హస్బెండ్తో. బాగానే పెట్టారు అత్తయ్య అని అన్న తర్వాత ఓకే. అండ్ బట్టలు కొన్నందుకు డబ్బులు, ఎవ్రీ పండగకి కూడా అల్లుడికి వాళ్ళే కొనివ్వాలి. సో అందుకే మనీ ఇస్తారు కంపల్సరీ. మీరు కొనుక్కోండి, మీకు నచ్చినవి కొనుక్కోండి, మేము ఎంత అవుతాయో అంత డబ్బులు ఇస్తాము అని చెప్పి. అండ్ తర్వాత వెండివి అమ్మ కొనింది. అవి ఏంటి ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట ఎగ్జైట్మెంట్లో. సో ఉగాది కదా, ఉగాదికి ఉగాది పచ్చడి వేసుకోవడానికి చిన్న వెండి గిన్నె అండ్ దాంట్లో చిన్న స్పూన్ అండ్ చిన్న టామరిండ్, చిన్న షుగర్ కేన్, చిన్న బాదం, చిన్న కాజు, ఇంకొకటి ఏదో ఉంది. సో అన్నీ కూడా ఉగాదికి రిలేటెడ్వే అనమాట. చిన్న గిన్నె, చిన్న స్పూన్, దాంట్లోనే షుగర్ కేన్, మ్యాంగో, కాజు, బాదం అండ్ టామరిండ్ అన్నీ చిన్న చిన్నవి అనమాట. అసలు మా అమ్మకి ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. కానీ అండ్ మీకు పక్కన టేబుల్ మీద అవి కనిపిస్తున్నాయి కదా ఆ మాలలు, అవన్నీ ఇప్పుడు మేము వేసుకుంటాము, వీడియోలో వస్తుంది. అవన్నీ ఒక్కతే చేసింది.
చాలా కష్టపడి చేసింది. నిజంగా అమ్మలు చాలా గ్రేట్. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మ్యాంగో, టామరిండ్, కాజు, బాదాం, షుగర్ కేన్, చిన్న స్పూన్ అండ్ వెండి గిన్నె. అండ్ ఆల్సో వెండివి కుడకలు కూడా చేపిస్తారు చిన్నవి. ఆ వెండి కుడకల్ని వెండి గొలుసులోకి కుచ్చేసి దాన్ని అల్లుడికి వేయాలన్నమాట. కాకపోతే మరీ అలా వేస్తే బాగుండదు, ఏమనుకుంటారో కొత్త అల్లుడు అని చెప్పి జస్ట్ చైన్ మాత్రమే వేసింది. బట్ యాక్చువల్గా అయితే ట్రెడిషన్లో అలా వేయాలంట. కానీ మమ్మీ అయితే జస్ట్ నార్మల్గా వెండి చైన్ ఇప్పుడైతే వేసేసింది. అది కొంచెం టైట్ అయింది విశాల్కి, అంటే సైజు తెలియక జస్ట్ అలా తీసుకుంది. ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు మేము దండలు వేసేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే కుడకల పేరు వేసుకోవాలి. అన్నీ ఎండు కొబ్బరి కుడకల్ని అలా కుచ్చి అలా వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్ చేయండి. అండ్ అన్ని సైడ్స్లో ఉండదు, ఇది ఓన్లీ మన మంచిర్యాల ఇటు సైడ్ వాళ్ళకి మాత్రమే ఉంటుందంట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి ఈ ట్రెడిషన్స్, ఈ పద్ధతులు ఏవి లేవంట. సో నాకైతే చిన్నప్పుడు 5 years అలా వేసింది మమ్మీ, నేను చిన్నగా ఉన్నప్పుడు. అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెళ్ళైన తర్వాత అల్లుడు అండ్ బిడ్డ ఇద్దరు వేసుకోవాలి. సో అవి మేమిద్దరమే వేసుకోవాలి. కుడకల పేరు అయిన తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ది. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని అవన్నీ జిప్లాక్ కవర్స్లో, చిన్న జిప్లాక్ కవర్స్లో నీట్గా ప్యాక్ చేసి పిన్స్ కొట్టి ఒక రిబ్బన్కి మొత్తం పిన్స్ కొట్టేసింది. ఎంత కష్టపడి ఉంటుందో చాలా. అసలు అవి మళ్ళీ కరెక్ట్ ఉండాలి, అంటే హైట్ కరెక్ట్ ఉండాలి, వేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలి అని చెప్పి. అండ్ ఈ థర్డ్ వన్ కూడా అంతే. వాటర్ మిలన్ సీడ్స్ని చిన్నగా కవర్లో వేసేసి పిన్ కొట్టేసింది. మధ్య మధ్యలో పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఆ పేపర్ ఫ్లవర్స్ని యాడ్ చేసింది. ఇవన్నీ మేకింగ్ వీడియో కూడా తీస్తే అయిపోవమ్మా నేను పెట్టుకునేదాన్ని యూట్యూబ్ ఛానల్లో అన్నాను. కానీ అప్పుడు అమ్మ ఒక్కతే ఉంది, అమ్మనే చేసుకొని అమ్మనే షూట్ చేసుకోవడం కష్టం. డాడీ ఇంట్లోనే ఉండరు కదా, సో పొద్దున్న దాకా చేసిందంట. సో అలా. అండ్ ఈ ఫోర్త్ది ఏమో పాపడాలు ఉంటాయి కదా, పాపడాలు అండ్ నార్మల్ స్వీట్ బిస్కెట్స్ ఉంటాయి, లిటిల్ హార్ట్ బిస్కెట్స్ అంటాం కదా, ఆ బిస్కెట్స్ ఇంకా పాపడాలు రెండు కలిపి చేసింది ఫోర్త్ది. ఇది ఫోర్త్ మాల. అండ్ ఇంకొకటి ఏమో కిస్మిస్ మాల చేసింది. కిస్మిస్లు అన్నీ కిస్మిస్లు కూర్చోడము. అండ్ ఇది కూడా అంతే, పాపడాలు, కుడుకలు అండ్ బిస్కెట్స్ అన్నీ కలిపి ఇది. అండ్ ఇదైతే కిస్మిస్, అదే నేను చెప్పాను కదా కిస్మిస్ మాల అని. ఇది ఏమైపోయిందంటే ముడిపడింది. సో అది మేము వేసుకోలేదు, జస్ట్ అలా పట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేశాం. అండ్ నెక్స్ట్ ఇదేమో కాయిన్స్ మాల, అంటే గ్రీన్ కలర్ రిబ్బన్కి ఫెవిక్విక్తో 10 rupees కాయిన్స్, 1 rupee కాయిన్స్ అలా అతకబెట్టింది. విశాల్ దానికేమో 10 rupees కాయిన్స్, నా దండకేమో 1 rupee కాయిన్స్ అలా పెట్టింది. అక్కడ కూడా ఏంటి అంటే అల్లుడిది ఎక్కువ ఉండాలంట, బిడ్డ తక్కువ ఉండాలంట. అందుకని అలా 10 rupees కాయిన్స్ ఒక్కొక్క కాయిన్కి ఫెవిక్విక్ పెట్టుకుంటూ కరెక్ట్గా అతకబెట్టడం అసలు ఎంత కష్టపడిందో. అండ్ ఆ అతకబెట్టిన దానికి మళ్ళీ పైన మొత్తం ప్లాస్టర్తో కప్పేసింది మళ్ళీ పడిపోకుండా. నేను అన్ని దగ్గర నుంచి వీడియో తీశాను, మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మాల. మొత్తానికైతే అన్నీ వేసేసుకొని మేము ఫొటోస్ అయితే దిగినాము మంచిగా. అండ్ ఇలా వేసుకున్న ఈ దండలన్నీ వేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ని లక్ష్మీనారాయణల స్వరూపంగా చూస్తారనమాట. సో వాళ్ళకి మళ్ళీ హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. దిష్టి తీసేసి వాళ్ళకి మొక్కుతారనమాట. అంటే ఇప్పుడు మా ఇద్దరికి మా అమ్మ నాన్న మొక్కినారు. ఎందుకు అలా చేస్తారు ఏంటి అనేది నాకు తెలీదు, అవి అన్ని ఆచారాలు అంతే పాటించాలి అని చెప్తారు కదా. సో ఇవైతే గోల్డ్ అండ్ సిల్వర్ చాక్లెట్స్,
నేను మా డాడీ నాకు ఇవి నిజం గోల్డ్విరా నిజం సిల్వర్విరా అని చెప్పి జోక్ చేశాడు. నేను పిచ్చిదాన్ని నిజమేనేమో అనుకొని నమ్మిన. తర్వాత అమ్మ చెప్పింది కాదు అని. సో తర్వాత ఈ దండలన్నీ వేయించిన తర్వాత కూర్చోబెట్టి హారతి మళ్ళీ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్తో బొట్టు పెడతారు దిష్టి పోవడానికి. అలా బొట్టు పెట్టిన తర్వాత కాలు మొక్కుతారనమాట. సో ఇది ఇలా చేసుకుంటాం మేము ఉగాది అయితే. యాక్చువల్గా ఇలా దండలు వేసుకొనే దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు అలా వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా మేమైతే అన్నీ తీసేసి ఫొటోస్ మంచిగా దిగి అన్నీ తీసేసి టెంపుల్కి వెళ్ళినాము. బట్ మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా అలా కుడకల మాల వేసుకొని బిస్కెట్స్తో మాలలు చాక్లెట్ మాల వేసుకొని వచ్చి వచ్చి ఉన్నారు. అంటే మేము చూసాము, అనుకున్నాం అప్పుడు చాలామంది ఇక్కడ ఇవి ఫాలో అవుతారు అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ మాలలు ఉన్నాయి. కుడుకలు, కాయిన్స్, డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్వి, కిస్మిస్వి అండ్ ఇంకొకటి బిస్కెట్స్ మాల. సో ఇలా మేము ఇంట్లో అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే మంచిర్యాలలో ఫేమస్ విశ్వనాథ ఆలయంకి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసాము. ఆ రోజు మా స్పెషల్స్ బూరెలు, ఉగాది పచ్చడి, పులిహోర. బూరెలు అయితే నాకు ఫేవరెట్. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.